ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఆయన బలమైన మాటలు నిజంగా మన జీవితాన్ని కదిలిస్తుంది కదండి. ఒకప్పుడు మన జీవితాల్లో సమాధానం లేదు, ఎక్కడ చూద్దామన్న సంతోషం లేదు, ఏదో పొరపాట్లు, ఏదో చాలా వేదన మన గుండెల్లో అంతా కూడా మరి చాలా దుఃఖము ఎప్పుడు ఉంటూనే ఉండేదండి. కానీ ఎప్పుడైతే ప్రభు మాటలు పట్టుకొని మనం ముందుకు సాగడం ప్రారంభించామో నిజంగా మన బ్రతుకులు, చేదు బ్రతుకులుగా ఉన్న మన బ్రతుకులు మార్చబడ్డాయి. ఈ రోజున సంతోషాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం మరి ఇంకా ఆలస్యం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. క్రీస్తు వాక్యము మనలో నింపబడి ఉండాలి అని దేవుని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. సమస్త జ్ఞానముతో కూడిన క్రీస్తు వాక్యము మరి మనలో నింపబడి ఉన్నప్పుడే మనము అద్భుతకరంగా నడిపించబడతాం. దేవుని వాక్యము ఏమి చేస్తుందంటే అండి, దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది. అద్దాన్ని చూస్తే అద్దంలో మన ముఖము ఎలా ఉంది చక్కగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఉదయం లేవగానే ఆ అద్దాన్ని చూస్తూ ఉంటాం. కానీ చూడండి, ముఖాన్ని మనం మార్చుకోగలుగుతాం. అంటే ముఖంలో ఉన్న మరి కొన్ని మరి పరిస్థితులు ఏమైనా ముఖం పైన కొద్దిగా మనకు ఇబ్బందిగా ఉంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే వెంటనే ఆ ముఖాన్ని సరి చేసుకోగలుగుతాం. కానీ జీవితాన్ని సరి చేసుకోగలుగుతామా? లేదండి. ఆ ముఖము వరకే మనం సరి చేసుకోగలుగుతాం. కానీ దేవుని వాక్యం నీ హృదయాన్ని కదిలిస్తుంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని సరి చేస్తుంది. దేవుని వాక్యం నీ బ్రతుకునే మార్చివేస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని, క్రీస్తు వాక్యాన్ని మనలో నింపుకునే వారిగా ఉండాలి. చూడండి, చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే వాక్యము విన్నట్టే వింటాం, తర్వాత ఆ వాక్యాన్ని వదిలిపెడుతూ ఉంటాం. దేవుని మాటలు ఎప్పుడైతే మనలో బలముగా నాటబడుతూ ఉంటాయో ఆ మాటల ద్వారా మనం అద్భుతకరంగా దీవించబడతామండి. చూడండి, కృంగిపోయిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, చెదిరిపోయిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యమే పడిపోయిన మనల్ని తిరిగి లేవనెత్తి అద్భుతంగా నడిపిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. మనకేది మంచో ఏది చెడో, మనం ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఇంకా ఎలా పరిశుద్ధముగా జీవించాలి, ఇంకా ఏ పొరపాట్లు ఉన్నాయి, ఇంకా ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా వాక్యము మనకు నేర్పిస్తుంది. అందుకని క్రీస్తు వాక్యము మనలో నింపబడి ఉండాలి. ఈ రోజున దేవుని వాక్యం నింపబడి ఉందంటారా, లేకపోతే విన్నది విన్నట్టే విడిచిపెడుతున్నారా, వదిలిపెడుతున్నారా? కొద్దిమంది అయితే అసలు వాక్యాన్ని వినరండి. వాక్యం అనగానే చిరాకు. దేవుని మాటలు ఎంత చిరాకేస్తూ ఉంటాయంటే, చాలామందికి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఆ ముచ్చట్లు పెడుతున్నప్పుడు మరి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ దేవుని మాటలు వింటున్నప్పుడే ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టం. కొద్దిసేపు సమయాన్ని ఇవ్వలేం, కొద్దిసేపు అలా చూడలేం, కొద్దిసేపు వినలేం. అపవాది విననివ్వకుండా చేస్తూ ఉంటుంది దేవుని వాక్యం, చూడకుండా చేస్తూ ఉంటుంది దేవుని వాక్యాన్ని. ఎందుకంటే మనం బాగుపడిపోతామని కదండి. దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. అందుకనే చూడండి, అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. దేవుని వాక్యం మనలో బలముగా నింపబడితే, నాటబడితే మనం ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం, మన జీవితంలో అనేకమైన కార్యాలను మనం చూడగలుగుతాం. అందుకని ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకునే వారేమిగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా దేవుని వాక్యము మనల్ని అద్భుతకరంగా నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు దేవుని మాటలు వినని వారిగా ఉన్నారేమో, చాలా నిర్లక్ష్యం చేశారేమో, ఇంకా విందాంలే, సమయం ఉంది, ఇంకా నాకు ఇప్పుడే సమయం రాలేదులే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారా? లేదండి. ఇదిగో నీ జీవితం మార్చబడాలంటే ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా,
దేవుని వాక్యం నీలో ఉండాలి. ఆమెన్. ఎప్పుడైతే నా వాక్యం ఉంటుందో మన జీవితంలో అద్భుతకరంగా నడిపించబడితే, మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా, ఒకవేళ దేవుని మాటను విన్నట్టే విని విడిచిపెట్టేవాడిగా ఉన్నావేమో, తర్వాత మరి లేకపోతే నెగ్లెక్ట్ చేసేవాడిగా ఉన్నావేమో, ఒకవేళ అలాంటి వాడిగా ఉంటే ఇదిగో నీ బ్రతుకు మార్చబడడానికి దేవుడిస్తున్న ఈ చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేయండి. దేవుని నన్ను క్షమించు, ఇంతవరకు నీకు చోటు ఇవ్వని కుమారుడికి కుమార్తెగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు. ఎన్నిసార్లు మాట్లాడినా నీ మాటలు లెక్క చేయకుండా జీవించాను, కానీ నీవు లేకపోతే నా జీవితం లేదయ్యా. నిన్ను ధరించుకున్నప్పుడే నిన్ను నా జీవితంలో, మరి నా జీవితంలో నీకు చోటు ఇచ్చినప్పుడు నా బ్రతుకు మార్చబడుతుందని ప్రార్థన పూర్వకంగా ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం అయ్యా. మేము జ్ఞానము పొందుకునేటట్లుగా అయ్యా ఇదిగోండి నీ వాక్యాన్ని మేము నింపుకునే వారేముగా ఉంట కృప చూపించండి, సహాయం చేయండి. మా జీవితంలో అయ్యా మేము ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా మీరు లేకపోతే మేమేమి చేయలేం ప్రభా. ఇదిగోండి చేదైన జీవితాలను మీరు మధురంగా మార్చగల దేవుడవై ఉన్నాం. ఎప్పుడు మా జీవితాలు మధురంగా మార్చబడతాయంటే ప్రభా నీ మాటలు అనగా నీ వాక్యాన్ని మేము నింపుకున్నప్పుడే. ఎప్పుడు మేము పడతామంటే ప్రభా ఇదిగోండి వాక్యాన్ని నింపుకున్నప్పుడే అయ్యా. ఇదిగోండి మా హృదయంలో మీకు చోటు ఇచ్చినప్పుడే ప్రభా. ఇదిగోండి మేము ఫలించే వారిగా ఉండాలని, దీవించబడే వారిగా ఉండాలని చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతూ మరొకసారి మిమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. మీ మాటల ద్వారా మేము ఎంతగానో అయ్యా ఇదిగోండి ముందుకు సాగలుగుతూ ఉన్నాం. సహాయం చేయండి. ఎవరైతే ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో మీ మాటల్ని, మరి జీవితంలో అద్భుతం జరుగును గాక అలాగా మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకొని వారి జీవితాలు మార్చబడాలని ప్రార్థిస్తున్నారో వారి జీవితాలు మార్చేయండి, గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. మా ప్రియులందరూ చేసిన ప్రతి పనిలో, ప్రతి విషయాలలో అయ్యా ఇదిగోండి తలపెడుతున్న ప్రతి పనులలో ఈ రోజంతట్లో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక. ఎంతమంది అనారోగ్యముతో అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి బెడ్ రిటర్న్లో ఉంటూ, చాలా నిస్సాయ స్థితిలో ఉంటూ, చావు బ్రతుకుల మధ్యలో ఉంటూ ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు తాకండి. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక, ఓ ఉన్నతమైన స్థితిలో ఉందిరుగాక. బ్లెస్ చేయండి. మీరు తోడే ఉండమని వేడుకున్నాం. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్న ప్రియులందరినీ దీవించండి, గొప్ప చేయమని వేడుకున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.